ముసలోడు ఎటు వేయండు? పొద్దెక్కుతాంది, పొద్దుగల్ల ఎటు వేయండు, ఇంకత్తలేడేంది ఇంటికి? ఇల్లు మీద ధ్యాస ఉన్నదా లేదా అసలు ఈ ముసలోనికి? ఏడవాడి సచ్చిండో ఏమో. ఈ ముసలోనితో పెద్ద గండం వచ్చింది నాకు. ఏమైంది పెద్దవా? అయ్యో బిడ్డ, నువ్వా బిడ్డ? ఎటు వచ్చినావు బిడ్డ? తిన్నావా లేదా అన్నమేమన్నా? ఏం చెప్పాలా నా గోస? మా ముసలోడు పొద్దుగలేటో వేయండు, ఇంకా జాడలేడు పత్తలేడు, పొద్దు పోతాంది. అయ్యో పెద్దవా, మీ ముసలోడు నాకు గడ కనబడ్డాడు పెద్దవా. ఎవరితోనూ కనబడ్డాడు. గుళ్ళేనా? గుళ్ళే ఎవరితో కనబడ్డాడు బిడ్డ వాడు? చెప్పు. అయ్యో చెప్తా కానీ మళ్ళా నువ్వు నన్ను ఏమనద్దు పెద్దవా. అయ్యో నిన్నేమంటావా బుజ్జి, చెప్పు కదా జరా. ఎటు వేయండి ముసలోడు? గుళ్ళే మీ ముసలోడు ఒక ఆమెతో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి? మా ముసలోడు ఎవరితో ఉంటాడు? ఆ ముసలోనితో వాళ్ళు ఉంటారు. మీ ముసలోడు ఇంకో పెళ్లి చేసుకుంటుండు పెద్దవా, నీకు చెప్పకుండా. ఒప్పురి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ ముసలోడు వయసు ఏంది, అని కథ ఏంది? ఆడికి ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు? ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావు నువ్వు? అయ్యో పెద్దవా, నేను చెప్పేది నిజమే పెద్దవా. మీ ముసలోడే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు ఊళ్ళే. చూసిన నేను, చూసే దాదా ఉరికొచ్చిన నీకు చెప్తామని. మీ ముసలోడు ఇటే వస్తాను ఇంటికి, ఆ పిల్లని తీసుకొని వస్తాను ఇంటికి. అయ్యో నిజమా నువ్వు చెప్పేది? ఈ ముసలోని తలకాయ వాళ్ళగా ఎంత పని చేసిండు. నాతో ఊరికే అంటాండే పెళ్లి చేసుకుంటా, ఇంకో పెళ్లి చేసుకుంటా అని సరదాగా అంటుండు కావచ్చు అనుకున్నా. ముసలోడు ఇంత పని చేసిండా? ఆడైతే ఇంటికి రా, నన్ను సంగతి చూస్తా. గుడ్లప్పగిచ్చి ఎంతసేపు చూస్తావే ముసల్లానా? ఇంట్లోకి పోయి ఒక ఆరతి పళ్ళెం తీసుకొచ్చి మా ఇద్దరికి దిష్టి తీయు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఇప్పుడే. పెద్దవా, నేను చెప్పరా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంటే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చూడు. ఓయ్ ముసలోడా, దొంగ ముసలోడా, ఎంత పని చేసినవురా? నీకేం తక్కువ చేసిండ్రా నేను? నీ చేతులు ఇరిగా, నీ కళ్ళ కారప్పొడి కొట్ట, నీ నోట్ల పూలు వడా, ఎంత పని చేసినవురా? నాకు అన్యాయం చేసినవు కర్రా ముసలోడా. ఎట్లుంటుంది మరి మనతో? అంతే, తగ్గేదే లేదు. నువ్వేమన్నవే నాతోని? నేను పెళ్లి చేసుకుంటానంటే నీకోడిత్తర్రా ముసలోడా అని అన్నావా లేదా? ఓరి ముసలోడా, ఏదో మాట వరుస కన్నారా, అంటే నిజంగానే పెళ్లి చేసుకొచ్చినావురా. నన్ను పోషించుడే సాధన అయితలేదు. ఆ దుడ్డకు దుడ్డున్నది, దాన్ని ఎట్లా పోషిస్తావురా నువ్వు ముసలోడా? నీ అవ్వ, నీ తలకాయనే వలుగుతుంది. ఇంకొక మాట నా పిల్లాన్నే ఉన్నన్నావంటే ఏమనుకుంటున్నావే ఈమె గురించి? మిస్ ఇండియా మొన్ననే అందాల పోటీలల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? ఏమనుకుంటున్నావు ఈమె గురించి? ఇప్పుడు నా భార్య. మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడే ముసల్లానా. ఓ దొంగ మొహం దానా, నువ్వు పెద్ద మిస్ ఇండియా అయితే ఈ ముసలోని ఎందుకు పెళ్లి చేసుకున్నావే? నీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అని? అయ్యో అక్క, ప్రేమకి బుద్ధి జ్ఞానంతో పనేముందక్క. ఈయనని చూసిన తొలి చూపుల్లోనే నేను పడిపోయాను. ఇదేంటి చిత్రంగా ఉన్నది, గమ్మతున్నది. ఇదంతా పోయి ఊరోళ్ళందరికీ చెప్తా పోయి. ఓరి నా ముసలోడా, నా ఇజ్జత్ తీసేదానికే ఉన్నవరా నువ్వు. ఎక్కడ దొరికిందిరా ఇది? దయ్యం లెక్కున్నది. ఆ తెల్లగా అదేంద్రా నైట్ వేసుకొని వచ్చింది. నోరు మూసుకొని ఇంట్లో పోయి ఆరతి పట్టుకరా పోయి తొందరగా, ఎండ కొడుతుంది నా బంగారానికి. దా బంగారం, ఇంట్లో పోదాం. మా ముసళ్ళు అంతే అంటది, దాన్ని పట్టించుకోకు సరేనా? అయ్యో ఏవండి, నేను ఎందుకు పట్టించుకుంటానండి? ఆమె ఎంత తిట్టినా కానీ ఎంతైనా నా అక్కనే కదా. ఈరోజే ఉంటుందండి కోపం, రేపు మళ్ళీ మామూలే కదా మాకు. ఊరి నీ అవ్వ, నువ్వెక్కడ దొరికినవే నాకు?
చూస్తే మంచిగానే ఉన్నావు, బండకి బండకి ముసలోని ఎంబడబడ్డవేందే? అరే అట్లనే మాట్లాడతావేందే నువ్వు? పోయి ఆరతి పళ్ళం పట్టుకరాపో అని అంటే మళ్ళీ ఇన్నే ఎండలో నిల్చుండబెట్టి మాట్లాడుతున్నావు. పోయి తొందరగా ఆరతి పళ్ళం పట్టుకరాపో. దగ్గచ్చి మునుగుతాని కొన్న నీళ్లు కూడా తీసుకురాపో అట్లనే. ఓరి టీవీ రోగపోడా ముసలోడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? దగ్గుకుంటా పోయేటట్టున్నావు ఈ వయసులో. దాన్ని పెళ్లి చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావురా దరిద్రుడా? డార్లింగ్, ఇంకెంతసేపు ఉండాలి నేను ఎండలోనే? నా మొహం చూడు ఎలా కందిపోయిందో ఎర్రగా. ఇంట్లోకి తీసుకెళ్తావా లేదా? ఆరతి పళ్ళం ఏం అవసరం లేదు, మా ఇంట్లోకి వెళ్ళాం పదా, ఎండ కొడుతుంది బయట. అయ్యో సారీ బంగారం, ఏం చేయాలి? ముసల్ది గుమ్మానికి అడ్డంగానే నిలబడ్డది, ఎటు జరుగుతలేదు, ఎటు జరిగి మునుగుతలేదు, ఆ ఇంట్లోకి రాకుండా ఎత్తాండి. అయితే చూస్తున్నావేంటి గంటే? ఓ ముసల్దానా, జరిగి అటు పక్కకు వాడి సాగుపోనాడు. అటు జరిగే పక్కకు వారే ఏడుపు ముఖం పెట్టి ఇటే చూస్తావేంటి? ఏం కొంపలేం మునగలేవు, ఇంకో పెళ్లి చేసుకున్నా అంతే. నిన్ను కూడా మంచిగానే చూసుకుంటుంది, జరుగు పక్కకి జరగము నువ్వు. ఓరి దొంగ ముసలోడా, నువ్వు పిడా తెగిరి సావురా. ఏమైంది గట్ల అంటున్నావు? అయ్యో ఏమైందిరా ముసలోడా? ఏదో పిడారా సావమంటే నిజంగానే చచ్చిపోతున్నావు ఏందిరా? అయ్యో ఏమైందిరా ముసలోడా? ఓ ముసల్దానా, చంపినవే నన్ను, నేను చచ్చిపోతున్నాను, నాకు దమ్మెత్తలేదు. పోయి డాక్టర్ని తీసుకురా పోయే తొందరగా, లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నానే. అయ్యో దొంగ ముసలోడా, ఇప్పుడే పోయేస్తావు. సావ కచ్చ వరకు బతికే ఉండరా ముసలోడా? అయ్యో డార్లింగ్, ఏమైంది డార్లింగ్? ఇప్పుడే కదా మన పెళ్ళైంది, అంతలోనే మీరు చనిపోతే నా పరిస్థితి ఎలా డార్లింగ్? అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో లడ్డు బంగారం, నేనేం చచ్చిపోలేదు, యాక్టింగ్ చేసిన అంతే. మా ముసల్ది ఇంటికా నుంచి జరుగుతాను లేదు కదా, దాన్ని బయటకు పంపిద్దామని ఒక ప్లాన్ వేసిన అంతే. అబ్బా ముసలోడా, ఏమో అనుకున్నా అని బాగా హుషారున్నావు నువ్వు. మరేమనుకున్నావే, అట్లుంటది మరి మనతోని.